అన్నవరంలో సత్యదేవుని పాత నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్న అంశంపై ఈవో సీరియస్ అయ్యారు. ప్రసాదం పొట్లాలపై బుధవారం రాత్రి ఎలుకలు పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఎలుకలు ఆ ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వారు ఆ కౌంటర్లోని సిబ్బందిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో దీనిపై దేవాదాయ శాఖ మంత్రి పేషి నుంచి దేవస్థానం అధికారులు వివరణ కోరారు. ప్రసాదం ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి ఈవో తొలగించారు. ప్రసాదం కౌంటర్ వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అన్నవరంలో సత్యదేవుని పాత నమూనా ఆలయం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు తిరుగుతున్న అంశంపై ఈవో సీరియస్ అయ్యారు. ప్రసాదం పొట్లాలపై బుధవారం రాత్రి ఎలుకలు పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఎలుకలు ఆ ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శ్రీవర్మ, వాస్తవానికి అన్నవరంలో సిబ్బంది నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అనేది మరొకసారి వెలుగు చూసింది. గతంలో కూడా చాలా సార్లు అన్నవరం ప్రసాదానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే తిరుపతి శ్రీవారి లడ్డూ తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన ప్రసాదం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో అది అన్నవరం ప్రసాదం. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని విస్తరాకులో ఇస్తారు. ఆకులు బూజు పట్టిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ప్రసాదాన్ని ఎలుకలు తింటున్నాయి. అది కూడా ఎక్కడ అంటే అన్నవరం దేవస్థానానికి సంబంధించి పైనే కాదు, కొండ కింద కూడా, రత్నగిరి కొండ కింద కూడా కౌంటర్లు ఉంటాయి. జాతీయ రహదారి మీద వెళ్లే ప్రయాణికులు ఆగి తీసుకునే వీలుగా కల్పించేందుకు ఎప్పటి నుంచో కౌంటర్లు ఉంటాయి. ఈ కౌంటర్లు 24 గంటలు కూడా పనిచేస్తాయి. అయితే ఇక్కడ 2 భవనాలు ఉంటాయి. ఒకటి కొత్త భవనం, అలాగే పాత నమూనా భవనం. కొత్త భవనాలకు సంబంధించి ఆల్రెడీ కొత్తగా భవనాలు నిర్మించారు, ఎలాంటి ఇబ్బంది లేదు. పాత నమూనా భవనాల్లోనే ఉన్న కౌంటర్లోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ కనీసం ఎలాంటి చర్యలు చేపట్టకూడదు. అంటే ఇది ఒక రేకుల షెడ్ లా ఉంటది. ఇది అక్కడ కింద ఎలకలు రంధ్రాలు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయినాయి. దాని ద్వారా అక్కడ బుట్టల్లో పెట్టుంటాయి ప్రసాదాలు. ఎప్పటికప్పుడు వచ్చి అవి భక్తులకి ఇస్తా ఉంటారు. ఆ ప్రసాదాలను ఎలకలు నిరంతరంగా తినేస్తున్నాయి. దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవరో ఒక భక్తుడు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అప్పుడు అధికారులు ఉరుకులు పరుగుల మీద వెళ్లి అక్కడ ఇమీడియట్ గా చర్యలు తీసుకున్నారు. ఈవో కూడా దీని మీద ఇమీడియట్ గా స్పందించారు. అక్కడ ఒక సిబ్బందిని అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ని ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. వెంటనే ఆ రంధ్రాలు మూయించారు. దాంతో పాటు ఆ కౌంటర్ కి ప్రత్యేకంగా గ్లాసుల ఏర్పాటు చేసి ఇమీడియట్ గా దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టేశారు. వాస్తవానికి అన్నవరం ప్రసాదం అంటే దాదాపుగా ఏటా 25 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్న కౌంటర్లు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా కూడా ఏటా ఒక 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కౌంటర్లు. ఇలాంటి చోట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది భక్తులైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి దేశం నలుమూల ప్రాంతాల నుంచి వస్తారు. అలాగే కొండ మీదకు వచ్చే వీలు లేని వాళ్ళు జాతీయ రహదారి పక్కన ఆనుకుని ఉన్న ఈ ప్రసాదం కౌంటర్ లో ప్రసాదం తీసుకొని అక్కడి నుంచే దండం పెట్టుకుని అక్కడే హుండీలో డబ్బులు వేసి వెళ్ళిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎలకలు తిన్న ప్రసాదం ఎంతమంది తిన్నాము, మేము తిన్నాం. ఎందుకంటే ఎలకల ద్వారా ఎలకలు ఏదైనా తిని అది మనం గనక తింటే, మనుషులు తింటే ప్లేగు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది. సో ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? వాళ్ళని సస్పెండ్ చేశారు, కరెక్టే, ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఈవో ఇమీడియట్ గా స్పందించారు. దాని మీద ఇప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో, ఎందుకంటే ఇది దేవాదాయ శాఖ కూడా అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. పైనుంచి ఎప్పుడైతే ఆర్డర్లు వచ్చినాయి వివరణ అడిగారు. ఏం జరుగుతుంది మీకు అక్కడ అడగగానే ఇమీడియట్ గా ఈవో స్పందించారు. అక్కడ త్రిమూర్తులు అనే ఒక సిబ్బందిని అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ ని సస్పెండ్ చేయడం జరిగింది. కాకపోతే భక్తులు చెప్తున్నది ఒకటే, ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యతలు వహించాలి? ఈవో దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇటువంటి రిపీట్ కాకుండా చూడాలి, లేకపోతే ఇప్పటికే ప్రసాదాల్లో నాణ్యత తగ్గింది అనేది కూడా వినిపిస్తుంది. అటువంటి నేపథ్యంలో ప్రసాదాలని సరిగ్గా కాపాడుకోలేకపోతున్నారు. సరిగ్గా భక్తులకు అమ్మే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం అనేది మరోసారి వెలుగులోకి వచ్చింది. శ్రీవర్మ, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.